హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనం ప్రధానంగా వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్ అంటూ వార్త చూసుకోవచ్చు. గతంలో ఇచ్చిన ఆప్షన్లు వృధా అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల నుంచి స్వీకరణ 16లోగా సమర్పించాలని సర్కారు ప్రకటన. గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారు 9654 మంది. సర్వీసు జీరో అనడంతో ఇప్పుడు పునరాలోచన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో కొంత గతంలో ఆప్షన్ ఇచ్చిన వారు కూడా కొంత పునరాలోచన అయితే చేయడం జరుగుతుంది. సో మరి డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలా వద్దా అని చెప్పి తర్జన చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా మరొకసారి అయితే నోటిఫికేషన్ ఇచ్చి అఫీషియల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారో ఫిలప్ చేసిన ఫామ్ని తీసుకొని వాటిపైన సిగ్నేచర్ చేసి వారికి సంబంధించిన జిల్లా కార్యాలయంలో సబ్మిట్ చేయాలంటూ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం నిన్న సాయంత్రం 8 గంటలకి లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనిపైన కొన్ని పూర్తి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేశాను. పునరాలోచనలో పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ అంటూ చూసుకోవచ్చు. జీపీఓ పోస్టుల కోసం రాష్ట్ర సర్కార్ గతంలోనే పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ నుంచి ఆప్షన్ తీసుకున్నది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫామ్ నింపి సమర్పించాలన్న సూచనల నేపథ్యంలో వారి మధ్య అయితే చర్చ నడుస్తుందంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం జీవో నెంబర్ 129 జారీ చేయగా పాత సర్వీస్ను పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పిందంటూ చూసుకోవచ్చు. దీంతో ఆప్షన్లు ఇచ్చిన పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారంటూ చూసుకోవచ్చు. ఏదో ఒక శాఖలో పనిచేస్తున్నందున సర్వీస్ జీరో చేసుకుని రెవెన్యూ శాఖలోకి వెళ్ళడం ద్వారా అదనంగా వచ్చే ప్రతిఫలం ఏముంటుందంటూ వారైతే ఆలోచించడం జరుగుతుంది. సో దీంతో కొంత అయితే రావడానికి ఇష్టం చూపించలేదు. అదేవిధంగా చాలామంది వీఆర్ఏలు కొంతకాలం క్రితమే పర్మనెంట్ అయ్యారు. ఇందులో ఉన్నత విద్యావంతులు అదేవిధంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష రాసి వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు తమ ఉద్యోగ అనుభవాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. జీపీఓ పోస్టుకు ఇంటర్తో పాటు 5 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలన్న షరతు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ 5 ఏళ్ల సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా ఎంత నష్టం వాటిల్లుతుందో ఉన్నతాధికారులు ఆలోచించాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వీరికి సంబంధించిన విధి విధానాలు అయితే రూపొందించి కొత్తగా గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన కొంత తర్జన అయితే జరుగుతుంది. సో ఎక్కువ మంది అయితే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావడానికి అయితే సుముఖత వ్యక్తం చేయట్లేదు. సర్వీస్ కోల్పోతున్నారు కాబట్టి దీనిపైన కొంత ఆలోచనలు అయితే జరుగుతున్నాయి. సో దీనిపైన పూర్తి వివరాలు అయితే మనం నిన్న వీడియోలో చర్చించడం జరిగింది. సో అదేవిధంగా మరేదైనా అప్డేట్ను కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలంటూ వార్త చూసుకోవచ్చు. కొత్తగా 50 మందిని అర్హులుగా తేల్చిన కమిటీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు డిఎస్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా విషయంలో అయితే రోజుకో మలుపు అయితే తిరగడం జరుగుతుంది. సో మరొక కొత్త వార్త అయితే చూసుకోవచ్చు. రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో అనేక అక్రమాలు జరిగాయని అభ్యర్థులు అయితే ఆరోపించడం జరుగుతుంది. డిఎస్సి 2024లో స్పోర్ట్స్ కోటాలో 96 పోస్టులను రిజర్వ్ చేశారంటూ చూసుకోవచ్చు. జాతీయ స్థాయి క్రీడా సర్టిఫికెట్లను పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి క్రీడా సర్టిఫికెట్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ అదేవిధంగా 393 మందికి 3 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపారంటూ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా 50 మంది అభ్యర్థులను అర్హులుగా కమిటీ తేల్చగా ఈ రిపోర్ట్ను అయితే బయటపెట్టడం లేదంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే స్పోర్ట్స్ కోటాలో అయితే కొంత గందరగోళం అయితే నెలకొంటుంది. సో కొంతమంది అనర్హులుగా తీరుస్తుంది, కొంతమందిని కొత్త వారికి అర్హులుగా తీరుస్తూ నియామకం అయితే జరపడం జరుగుతుంది. సో మరి ఎలాంటి అక్రమాలు జరిగినప్పుడు బహిరంగంగానే అనౌన్స్మెంట్ చేయాలి, కానీ నడిపించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినట్టు వార్త చూసుకోవచ్చు. సో మనకు ఎన్నికల బదిలీలు పూర్తి చేయాలి, అదేవిధంగా సీసీఎల్ఏకు ట్రేస్ ఆఫ్ బృందం మిలితే అంటూ చూసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన పాయింట్ చూసుకుంటే గతంలో ఇతర శాఖలకు బదిలీ చేసిన 5400 మంది వీఆర్ఓలను వారి అనుభవాన్ని ప్రతిపాదికగా తీసుకొని 10వ తరగతి ఉత్తీర్ణతో సహా పూర్తి స్థాయిలో మాతృశాఖకు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని అయితే వారు కోరడం జరుగుతుంది. సో ఇదైతే సాధ్యపడకపోవచ్చు, ఎందుకంటే నార్మల్గా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతుంది. సో వీఆర్ఓగా చేస్తున్న వారికి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ పెట్టి అయితే తీసుకోబోతుంది. సో వీరి ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా 10వ తరగతి అర్హతతోటి గతంలో పనిచేసిన వారందరినీ మాతృశాఖ తీసుకోవాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. సో ఇదైతే ప్రభుత్వం అయితే కొంత దీనికి అనుకూలంగా లేదు. అదేవిధంగా మరణించిన వీఆర్ఏ కుటుంబాలకు కారుణ్య నియామకాలు 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయంటూ వారి కుటుంబాలకు తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా వారు పేర్కొనడం జరిగింది. దీంతో వారు కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ కోరడం జరిగింది. అదేవిధంగా 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కూడా పెండింగ్లో ఉంది. సో మరి దీనికి సంబంధించి కొంత చర్య తీసుకోవాలంటూ వారైతే కోరడం జరిగింది. 55 నుంచి 61 ఏళ్ల వీఆర్ఏల విషయంలో కూడా వారి వారసులకు అవకాశం ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది. సో వారి యొక్క డిమాండ్లు వారం రోజుల్లో తీర్చకపోతే సమావేశమై వారి యొక్క కార్యాచరణ ప్రకటిస్తామంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 4 ఏళ్ళైనా చూస్తూ ఉండాలంటూ
సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి వార్త చూసుకోవచ్చు. సో స్పీకర్ చర్యలు తీసుకోకుండా కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులని వెల్లడి. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు అంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో 10వ షెడ్యూల్ అయితే వార్తలోకి ప్రధానంగా రావడం జరిగింది. సో మనకు పార్టీలో భాగంగా 10వ షెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరాలు కొంత చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇలాంటి కేసు విషయంలో మరి ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుందనే విషయాన్ని కూడా చూసుకుంటూనే ఉండండి. ఎందుకంటే పాలిటీ విత్ కరెంట్ అఫైర్ పరంగా ఉపయోగపడుతుంది. ఉప ఎన్నికలు రావని సీఎం ఎలా చెప్తారంటూ వార్త చూసుకోవచ్చు. కోర్టు పరిధిలో ఉండగా అలా మాట్లాడవచ్చా? స్పీకర్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు సరికాదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ధిక్కరణ నోటీసులు ఇవ్వలేమని ధీమానా. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ న్యాయవాది అంటూ వార్త చూసుకోవచ్చు. మనం చూసుకుంటే అసెంబ్లీలో కొంత ముఖ్యమంత్రి అయితే దీనిపైన ప్రకటన చేయడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు కొంత సీరియస్గా తీసుకొని వార్నింగ్ అయితే ఇచ్చింది అనుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ వార్త చూసుకోవచ్చు. అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు అంటూ చూసుకోవచ్చు. 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం, తెల్లవారుజాము వరకు చర్చ, విమర్శలు ప్రతి విమర్శలతో మారుమోగిన సభ, ప్రభుత్వంపై ఆరోపణలను తిప్పికొట్టిన రిజిజు మరియు అమిత్ షా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు వక్ఫ్ బిల్లు సవరణకు సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే కరెంట్ అఫైర్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏదైనా మ్యాగజైన్లో కూడా మీకు వచ్చే కరెంట్ అఫైర్లో భాగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్టేట్మెంట్ రూపంలో కరెంట్ అఫైర్లు కూడా రాబోతున్నాయి కాబట్టి క్లియర్గా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మేలో ఐఎస్ఎస్కు శుభాంశు శుక్లా అంటూ వార్త చూసుకోవచ్చు. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ఎగ్జామ్ చేయబడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం AX-4 మిషన్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మేలో చేపడుతున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్, పోలాండు, హంగేరీకి చెందిన 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ ఇది నా దేశానికి చెందిన 140 కోట్ల మంది ప్రయాణం అంటూ వారైతే వ్యాఖ్యానించడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా అంటూ వార్త చూసుకోవచ్చు. NCAER డైరెక్టర్ జనరల్ పూనం గుప్తాను రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పదవిలో ఆమె 3 ఏళ్ల పాటు కొనసాగుతారంటూ చూసుకోవచ్చు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా MD పాత్ర పదవి విరమణతో ఖాళీ అయిన స్థానాన్ని గుప్తాతో భర్తీ చేశారంటూ చూసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ACC సమావేశమై గుప్తా నియామకానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం గుప్తా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ NCAER డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో ఇందులో ఇచ్చిన ప్రతి పాయింట్ అడిగే అవకాశం ఉంది కాబట్టి రాబో రోజుల్లో స్టేట్మెంట్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ప్రతి పాయింట్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేశీయ శ్రీమంతుడు ముఖేష్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు అత్యధిక ధనవంతులు, ఆసియా ధనవంతులు, ప్రపంచ ధనవంతులు, ఈ విధంగా కొన్ని ధనవంతులలో చాలా మ్యాగజైన్లు అయితే వాటికి సంబంధించిన డాటా అయితే వెల్లడించడం జరుగుతుంది. మనం కరెంట్ అఫైర్ చదివేటప్పుడు మనకు ఏ మ్యాగజైన్ వెల్లడించిన దాంట్లో ఎవరు శ్రీమంతులు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకు ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడిలో దేశీయ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వేరే మ్యాగజైన్ విడుదలించినప్పుడు దాంట్లో మారే అవకాశం ఉంటుంది. కొన్ని మ్యాగజైన్లు కొన్ని క్రైటీరియా తీసుకొని శ్రీమంతులు, అదేవిధంగా కొన్ని ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు విభజించడం జరుగుతుంది కాబట్టి టాప్ గుర్తుంచుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన మ్యాగజైన్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. మనకు $92.5 బిలియన్ తొలి స్థానం అంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన డేటా చూసుకుంటే ముఖేష్ అంబానీ $92.5 బిలియన్ మొదటి స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ $56.3 బిలియన్ రెండవ స్థానం. ఈ విధంగా సావిత్రి జిందాల్ మూడో స్థానం. మహిళలలో సావిత్రి జిందాల్ మొదటి స్థానం అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ విధంగా వీరికి సంబంధించిన డేటా అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే GPO నియామకాల గైడ్లైన్స్ విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ నెల 16 వరకు దరఖాస్తుల గడువు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఆల్రెడీ చెప్పే ప్రయత్నం చేశాను. మన ఛానల్లో అయితే వీరికి సంబంధించి ప్రతి వీడియో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ స్టడీ సర్కిల్కు గ్రూప్ 1లో ర్యాంకుల పంట అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ స్టడీ సర్కిల్లో కొంత నాణ్యమైన విద్య కూడా అందిస్తుందని చెప్పడానికైతే ఇది ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు. 68 మంది విద్యార్థులకు 400కు పైగా మార్కులు. SC అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీధర్ అంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో తెలంగాణ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాంకులు సాధించారంటూ స్టడీ సర్కిల్ అయితే పేర్కొనడం జరిగింది. 68 మంది విద్యార్థులకైతే 400కు పైగా మార్కులు రావడం అనేది
కొంత గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువ మందికి డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలకు ఎంపిక అవకాశాలు ఉన్నాయంటూ వారైతే పేర్కొనడం జరిగింది. మనకు స్టడీ సర్కిల్లో కూడా క్వాలిటీ విద్యను అందిస్తున్నారు కాబట్టి అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ గురుకులాల్లో ఐఐటి మరియు నీట్ కోచింగ్ అంటూ వారు చూసుకోవచ్చు. సో మనకు 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీల్లో ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయం. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్ల ఎంపిక అంటూ వారు చూసుకోవచ్చు. సో మనకు ఎస్సీ గురుకులాల్లో అయితే ఐఐటి మరియు నీట్ కోచింగ్ ఇవ్వబోతుంది. 8వ తరగతి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి సో మనం 8వ తరగతికి సంబంధించి స్పెషల్ ఎంట్రన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే ఐఐటి నీట్ కోచింగ్తో పాటు ఇతర ప్రముఖ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వారైతే ఈ ఎంట్రన్స్ రాసి అందులోని అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం అయితే మనకు హైదరాబాద్లోని గౌడిదొడ్డి క్యాంపస్తో పాటు కరీంనగర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో స్టూడెంట్లకు అయితే ఈ తరహా కోచింగ్ ఇస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 10 కాలేజీలో ఇలాంటి కోచింగ్ ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తామంటూ ఎస్సీ గురుకుల సొసైటీ అయితే పేర్కొనడం జరిగింది. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు అంటూ చూసుకోవచ్చు. ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్న హైదరాబాద్లోని గౌడిదొడ్డి, కరీంనగర్ సిఓఈ ఎస్సీ గురుకులాల్లో మాత్రం అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న స్టూడెంట్లు మాత్రం రాష్ట్రంలో పేరున్న ఇంజనీరింగ్ మరియు మెడికల్ యూనివర్సిటీలలో సీటు దక్కించుకుంటున్నారు. 8వ తరగతి నుంచే కోచింగ్ ఇస్తే ఇంటర్కు వచ్చేసరికి సీటు సాధించడం ఈజీ అవుతుందంటూ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. సో అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్తో పాటు 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో చేరే వాళ్ళు కూడా ఈ కోర్సుకు అర్హులంటూ చూసుకోవచ్చు. ఆసక్తి ఉన్న స్టూడెంట్లకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు. అందులో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది నిరుపేద, దళిత, ఇతర బడుగు బలహీన వర్గాల పిల్లలకైతే ఇది మేలు జరుగుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత్పై 26% సుంకాల మోత మోగించిన డొనాల్డ్ ట్రంప్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు సుంకాలపై కొంత వార్త నడుస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. వియత్నాంపై 46%, చైనాపై 34%, యూకేపై 10% టారిఫ్ అంటూ చూసుకోవచ్చు. అన్ని దేశాల ఆటోమొబైల్స్పై మాత్రం 25% విధించడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అయితే కొంత డేటా ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం చేయండి. చైనా యుఎస్పై మాత్రం 68% సుంకాలు విధిస్తే చైనాపై ప్రతిగా యుఎస్ అయితే 34% టారిఫ్ విధిస్తుంది. అంటే ఇందులో సగం విధించడం జరిగింది. అదేవిధంగా EU అమెరికాపై 40% సుంకం విధిస్తే మనకు ప్రతిగా యుఎస్ అయితే EUపై 20% సుంకం విధిస్తుంది. అంటే ఇందులో సగం. సో ఈ విధంగా ఏ దేశాలు ఎంత సుంకం విధిస్తున్నాయి, అదేవిధంగా వాటిపై యుఎస్ ఎంత సుంకం విధిస్తుంది అనే విషయాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. దీనిలో భాగంగా ఇండియాకు సంబంధించి చూసుకుంటే ఇండియా అమెరికాపై 52% విధిస్తే అమెరికా ఇండియాపై 26% సుంకం అయితే విధించడం జరుగుతుంది. సో ఈ డేటా అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నిరుద్యోగుల మీటింగ్ భగ్నం అంటూ వార్త చూసుకోవచ్చు. అడుగడుగున పోలీసుల నిర్బంధం, జేఏసీ నాయకుడు జనార్దన్ అరెస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో గ్రూప్ 1లో జరుగుతున్న అక్రమాలపై కొంత ప్రెస్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోయింది. దానిపైన కొంత పోలీసులు ముందస్తు సమాచారంతో నిరుద్యోగ జేఏసీని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వస్తున్న ఫ్యాకల్టీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన మనకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు త్యాగరాయ గాన సభ వద్ద భారీగా మోహరించారంటూ వార్త చూసుకోవచ్చు. ఆ పరిసర ప్రాంతాలకు అభ్యర్థులు ఎవరూ రాకుండా అడ్డుకున్నారంటూ నిరుద్యోగులకు మద్దతుగా వచ్చిన ఫ్యాకల్టీలను కూడా అరెస్ట్ చేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో ఈ మధ్యకాలం చూసుకుంటే మనకు ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వారికి 550 పైగా మార్కులు వచ్చాయంటూ సో చాలామందికి ఈ విధంగా మార్కులు రావడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. దీనిపైన నిరుద్యోగులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో కొంత పోలీసులు అయితే ముందస్తు సమాచారంతో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అంటూ వార్త చూసుకోవచ్చు. మందం మరియు ప్రకాశవంతమైన రంగుతో ప్రత్యేకత, సౌందర్య సాధనాలు, ఆహార మరియు పానీయాలు, వస్త్ర పరిశ్రమలో వినియోగం అంటూ చూసుకోవచ్చు. సో మనకు వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అయితే లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అయితే అందించిందంటూ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి అయితే పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 984 అని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి అయితే నమోదైన వాటిలో ఇది 18వది. సో ఇది ఈ విధంగా అయితే మనకు వరంగల్ చపాటా మిర్చికైతే భౌగోళిక గుర్తింపు అయితే రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్ల భాగంగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఎడ్సెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ చదువుతున్న వారు, అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వారు ఉంటే ఖచ్చితంగా బీఈడీ చేయాలనుకున్న వారైతే ఎంట్రన్స్ రాసే ప్రయత్నం చేయండి. సో అవకాశం అయితే ఉపయోగించుకోండి. ఖాళీగా అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేసే ప్లేస్లో తప్పకుండా బీఈడీ చేసే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజు
కనీసం ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో చెప్పుకోవడానికైనా ఒక ఉపాధి చూపించే అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 13 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ 1న కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే edset.tgch.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎంబీఏ మరియు ఎంసీఏకు మార్గం అంటూ ఐసెట్ గురించి మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, డిగ్రీ కంప్లీట్ అయిన వారు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకుంటే ఐసెట్ ఎంట్రన్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకున్న వారికి మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం మే 3 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఎగ్జామ్ వచ్చి జూన్ 8, 9 తేదీలో కండక్ట్ చేయబోతుంది. సో ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలంటారో వారైతే దీనికి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అయితే isset.tgch.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే ఐబీపీఎస్లో పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 21 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే ఐబీపీఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. సో అప్లికేషన్ ఫీజు మాత్రం 1000 రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు WIAలో కూడా యంగ్ ప్రొఫెషన్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 21 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా SC, ST, OBC, EWS దివ్యాంగులకు అయితే 100 రూపాయలు ఉంది. సో అప్లికేషన్ లాస్ట్ డేటు ఏప్రిల్ 21 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో కూడా ఉద్యోగాలు అంటూ వార్త చూసుకోవచ్చు. వేకెన్సీ పోస్టులు అయితే 12 ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు మార్చి 29 నుంచి ప్రారంభమవుతున్నాయంటే ఇవ్వడం జరిగింది. సో మనకు మార్చి 29 నుంచి 45 రోజుల పాటు అప్లికేషన్లకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అయితే రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా మనం నోటిఫికేషన్ చూసుకోవచ్చు. పాలక్కల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IITలో నాన్ టీచింగ్ పోస్టులు అయితే 6 వేకెన్సీ ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 12 వరకు ఉంది. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో కూడా 16 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే smportkolkata.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా బెంగళూరులోని CSR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో కూడా 20 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ తేదీ అయితే ఏప్రిల్ 7 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాల కోసం అయితే nal.res.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.